ఎంతో పవిత్రంగా నిస్వార్థంగా టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్న బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుండి తొలగించాలంటూ వైసీపీ నాయకులు ఆందోళన చేయడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకుడు కొమ్మర వెంకట నరసయ్య దూయబట్టారు. సోమవారం ఒంటిమిట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నక్సలిజం రాడికల్ సిద్ధాంత భావజాలాన్ని కలిగి ఉన్న క్రిస్టియన్ సాంప్రదాయాల మేరకు వివాహాలు చేసుకునే వ్యక్తులు పవిత్రమైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన టీటీడీ పవిత్రతను దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు నేడు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తొలగించాలంటూ రోడ్లెక్కి ఆందోళన చేయడం హాస్యాస్పదమని వెంకట నరసయ్య అన్నారు. ఈరోజు దయ్యాల వేదాలు ఇస్తున్నట్టుగా టీటీడీలో కొందరు దుర్మార్గులు దుష్టులు ప్రవేశించి టీటీడీ పవిత్రతను నాశనం చేసిన వ్యక్తులు ఈరోజు బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని రోడ్లకు ఎక్కడం ఖచ్చితంగా దయ్యాల వేదాలు ఇస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తి, క్రిస్టియన్ సంప్రదాయం మేరకు పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి, అదేవిధంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు చైర్మన్ బిఆర్ నాయుడు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఒక గ్లోబల్ ప్రచారాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినం రాజంపేట శాసనసభ్యుల ఆధ్వర్యంలో చైర్మన్కి వ్యతిరేకంగా చేసిన ధర్నాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒంటిమిట్ట చరిత్రలో ఒంటిమిట్ట రామాలయంలో నుండి గడిచిన 14 నుండి జరిగిన ఇప్పటి వరకు జరిగిన అన్ని బ్రహ్మోత్సవాల్లో అతి వైభవంగా శాంతియుతంగా భక్తిభావంతో నభూతో నభవిష్యతి అనే విధంగా బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కని విని ఎరుగని రీతిలో జరిగాయి. అందుకో శ్రీ బిఆర్ నాయుడు గారి అంకిత భావం భక్తి భావమే ప్రధానంగా కారణాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 85,000 మంది భక్తులకు టీటీడీ తరఫున స్వామివారి ప్రసాదం లడ్డుతో సహా ప్యాకెట్ల ద్వారా మంచినీరు అన్ని సౌకర్యాలు కల్పించి భోజన వసతులు కల్పించి నభూతో నభవిష్యతి అని చేసిన ఘనత ఒక్క బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగిన బ్రహ్మోత్సవాలకు ఈ మారు మాత్రమే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో ఇక్కడ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నెయ్యిలో కలితే వైవిసుబాడలో నెయ్యిలో కలితే దేవుడు పరకామణిలో దొంగతనాలు అనేక అక్రమాలు అన్యాయాలు చోటు చేసుకున్నాయి. వాటిపైన ఈరోజు టీడీపీ ప్రభుత్వం సిట్ వేసింది. ఈ దొంగల భాగవతం గడ్డను పడుతుందనే భయభ్రాంతులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బిఆర్ నాయుడిని తొలగించాలని వన్ మ్యాన్ అజెండా పెట్టుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన ఈ నాయకులు తిరుమల దేవస్థానం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున మరియు తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది.
రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963333753. Hi Nilor, please subscribe to N3 TV.